హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఇక్కడ నుంచి మన ఛానల్లో ఎవ్రీ సండే ఒక వెబ్ సిరీస్ సజెషన్ ఆర్ రికమెండేషన్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. నేను ఛానల్ పెట్టక ముందు ఉన్న వెబ్ సిరీస్లు అయితే చూసాను, చాలా లిస్ట్ అయితే ఉంది నా దగ్గర. ఇవన్నీ ఎప్పటి నుంచో నేను వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి లిస్ట్ పెడదామని చూస్తున్నా కానీ నాకు కుదరట్లేదు. బట్ ఇక్కడ నుంచి ఎవ్రీ సండే ఒక వెబ్ సిరీస్ సజెషన్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఒకటే అని ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్క వెబ్ సిరీస్ చాలా లెందీ అయితే ఉంటాయి, ఎక్కువ సీజన్లు ఉంటాయి. సో అందుకే వీక్ ఒక సజెషన్తో మాత్రమే ముందుకు వస్తాను. బంచ్ ఆఫ్ వెబ్ సిరీస్లు తీసుకొచ్చేసినా మీరు చూడలేరు, ఆ లిస్ట్ మీకు పెరిగిపోతుంటుంది. సో అందుకే వీక్లీ 1 ఎపిసోడ్. సో ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ ఒక వెబ్ సిరీస్ సజెషన్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఈ రోజు ఈ వీడియోలో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని చెప్తాను నా లిస్ట్లో ఉన్న సిరీస్లో, ప్రిజన్ బ్రేక్. టోటల్ 5 సీజన్స్ అయితే ఉంటుంది. సీజన్ కి ఎపిసోడ్ కౌంట్ అయితే మారిపోతుంటుంది. బట్ టోటల్ 5 సీజన్స్ కలుపుకుంటే 90 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు అయితే అవైలబుల్ గా లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మైకల్ స్కాల్ఫీల్డ్ అనే క్యారెక్టర్ తన బ్రదర్ ని కాపాడుకోవడానికి ఒక జైలుకి వెళ్తే వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఏంటి ఎంతేనా, ఇదే పాయింట్ తో 5 సీజన్లు తీస్తారని అడుగుతారేమో. సిరీస్లు అన్నది అలా ఉండదు భయ్య, ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాము, మొత్తం ప్లాట్లన్నీ చెప్పుకుంటూ కూర్చోలేము. అప్పుడు స్టోరీ ప్లాట్ అవ్వదు, అనాలిసిస్ అవుద్ది. సో నేను జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చా. 5 సీజన్లు కాబట్టి చాలా సబ్ ప్లాట్స్ అయితే క్రియేట్ అవుతాయి, చాలా స్టోరీస్ అయితే నడుస్తూ ఉంటాయి అనమాట. సో సిరీస్ చూసి తెలుసుకుంటే ఉన్న స్టోరీ అంతా కూడా. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే, మీరు కనుక ఒక క్లాసిక్ థ్రిల్లర్ సిరీస్ గురించి చూస్తున్నట్లయితే ప్రిజన్ బ్రేక్ అయితే ప్రిఫర్ చేయండి భయ్య. మీకు తమ్నెల్లో చూస్తుంటారు, మనీ హీస్ట్ కన్నా తోపు ఉంటుందని చెప్పేసి పెట్టాను కదా. మనీ హీస్ట్ లో ప్రొఫెసర్ క్యారెక్టర్ అయితే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఉంటుంది. తను వేరే క్యారెక్టర్స్ మీద డిపెండ్ చేస్తుంటాడు. బట్ ఇక్కడ ఒకే క్యారెక్టర్ ఉంటుంది, 1 మ్యాన్ ఆర్మీ టైప్ అనమాట. మొత్తం అంతా కూడా మైకెల్ స్కాల్ఫీల్డ్ అనే క్యారెక్టర్ చుట్టూరు నడుస్తుంటుంది సిరీస్ అంతా. సూపర్ క్యారెక్టర్ అని చెప్పాలి. మీరు కనుక జస్ట్ మనీ హీస్ట్ లో ప్రొఫెసర్ క్యారెక్టర్ కే ఫిదా అయిపోయి ఉంటే, మీరు అంతకు మించి ఫిదా అవుతారు ఈ మైకెల్ స్కాల్ఫీల్డ్ అన్న క్యారెక్టర్ కి. సో అందుకే ఖచ్చితంగా మీకు ఆ టైప్ ఆఫ్ కంటెంట్, ఆ ప్రిజన్ బ్రేక్ కంటెంట్, ఆ ప్లానింగ్, ఎస్కేపింగ్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుద్ది అనుకుంటే ఖచ్చితంగా ఈ సిరీస్ చూడొచ్చు. మీకు మొత్తం సిరీస్ అంతా కూడా బ్రిలియంట్ గా ప్లానింగ్ ఉంటుంది. అండ్ ఆ ట్విస్ట్లు కూడా చాలా వరకు కూడా సూపర్ గా కనిపిస్తాయి. చాలా ట్విస్ట్లు అయితే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంటాయి అనమాట సిరీస్ లో. అండ్ స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. బ్రదర్స్ బాండింగ్ అనే కాదు, ఫ్యామిలీ పరంగా అండ్ లాయల్టీ పరంగా, సర్వైవల్ పరంగా అండ్ లవ్ పరంగా ప్రతి ఎమోషన్ కూడా చాలా వరకు కూడా మీకు కనెక్ట్ అవుతారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి భయ్య సిరీస్ లో, బట్ కొన్ని అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఇప్పటికీ స్టిల్ నేనైతే కొన్ని క్యారెక్టర్స్ మర్చిపోను. మైకెల్ స్కాల్ఫీల్డ్ ఆబ్వియస్లీ ద తోప్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ లింకన్ క్యారెక్టర్ కానీ, మెయిన్ గా టీ బ్యాగ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. సూపర్ క్యారెక్టరైజేషన్ భయ్య వీళ్ళ క్యారెక్టర్స్ అయితే. అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఒక యునిక్ అండ్ అన్ఫర్గెటబుల్ ఆర్క్ అయితే ఉంటుంది. తను జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే క్యారెక్టర్స్ కానీ, సిరీస్ లో కొత్త కొత్త ఇంట్రడక్షన్ ఇచ్చే క్యారెక్టర్స్ పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఒక ఆర్క్ అయితే ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్ కూడా సీజన్ కి చాలా ఇంప్రూవ్ అవుద్ది. చాలా వరకు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మీరు. అండ్ ఫాస్ట్ పేజ్డ్ అయితే ఉంటుంది. అండ్ గ్రిప్పింగ్ గా కూడా మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కూడా బోరింగ్ మూమెంట్స్ అయితే పెట్టుకోరు. ఈచ్ ఎపిసోడ్ కూడా మంచిగా ఎండ్ అవుద్ది. ఒక హుక్ అయితే పెట్టుకుంటారు, క్లిఫ్ హ్యాంగర్ టైప్. దానివల్ల మీరు ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా మీకు క్రియేట్ అవుతుంటుంది. లిటరల్లీ చెప్తున్నా, 5 సీజన్స్ మీకు ఒకసారి స్టార్ట్ చేశారంటే ఆ ఎపిసోడ్ లో జరిగే సీన్స్ కి, ఆ ఇంట్రెస్ట్ కి, మీకు క్రియేట్ అయ్యే ఇంట్రెస్ట్ కి, ఆ బింజ్ వర్తి సీన్స్ కి మీరు 5 సీజన్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో తెలియదు, త్వరగానే కంప్లీట్ చేసేస్తారు. అంత ఇంట్రెస్టింగ్ ఎలా అయితే ప్రెజెంట్ చేశారు సిరీస్ అన్నది. ఈ ప్రిజన్ బ్రేక్ సిరీస్ వచ్చి 2005 లో స్టార్ట్ అయింది. ఎండింగ్ వచ్చేసి 2016 తో సంథింగ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఏంటి అంత లాంగ్ లో చెప్తున్నావు ఏంటి భయ్య, మాకు సజెషన్ అంటారేమో. వర్త్ ఇట్ అంతే, ఖచ్చితంగా డౌటే లేదు. మీ ఎవ్రీ మినిట్ అని, మీ ఎవ్రీ టైం అయితే ఫుల్ గా వర్త్ ఇట్ అని చెప్తా. నేను దీనికి నెగిటివ్స్ అంటే ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఇది రివ్యూ వీడియో కాదు, సజెషన్ వీడియో. మొత్తం ప్రతి ఎపిసోడ్ కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అవుద్ది. మెయిన్ గా ఆ డ్రామాకి మీరు కనెక్ట్ అవుతే కనుక ప్రతి ఎపిసోడ్ మీరు బింజ్ వర్తి చేస్తారు ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా చూడండి అనే చెప్తాను నేను, మిస్ అవ్వద్దు. ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు, బట్ ఒకవేళ మిస్ అయ్యి ఉంటాయి కనుక తెలుగు డబ్బింగ్ కోసం చూడకండి, తెలుగు డబ్బింగ్ ఉండదు. ఖచ్చితంగా చూడండి, అబ్సల్యూట్ మాస్టర్ పీస్ అని చెప్తా ప్రిజన్ బ్రేక్ అన్నది. జియో హాట్స్టార్ అయితే స్ట్రీమింగ్ లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ఎలాంటి సిరీస్ ఫ్యామిలీతో చూసే సిరీస్లు అయితే కాదు. ఆబ్వియస్లీ అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఇండివిజువల్ గానే చూడండి. ఇప్పటికీ ఇంకా ఎవరన్నా మీరు ఈ సిరీస్ చూడలేదు, అరే నేను ఎలా మిస్ అయ్యాను అన్న ఫీల్ తో ఉంటే కనుక చూసేయండి. మీకు ఇదే మంచి టైము. అంటే మరీ 1 వీక్ లో అవకూడేస్తారని నేను అంటలేదు, కానీ స్టార్ట్ చేయండి భయ్య, అవుతుంది ఏదో ఒక టైం. నెక్స్ట్ సండే మళ్ళీ ఒక మంచి వెబ్ సిరీస్ సజెషన్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, ప్రెసెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. లవ్ యూ ఆల్, బాయ్.